హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి సేవింగ్ ఛాలెంజ్, ఇది సేవింగ్ ఛాలెంజ్ అనుకోండి, సేవింగ్ మెథడ్ ఐడియా అనుకోండి, మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే ఆ నేమ్ అయితే పెట్టేసుకోవచ్చండి. సో, ఈ మెథడ్‌ని నేను చెప్పేది ఎందుకంటే చాలామంది ఒక్కోసారి సేవ్ చేయాలనుకుంటుంటారు, కుదరకపోవచ్చు. దానివల్ల లాస్ట్‌కొచ్చేసరికి అవసరానికి ఏ అమౌంట్ చేతిలో ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం అనేది నేను ఈ ఒక మెథడ్ అయితే చెప్తానండి. జస్ట్ ఈ మెథడ్ గనక ఫాలో అయినట్లయితే గనక మీరు 1,20,000 అనేది పొదుపు చేసుకోవచ్చు. చాలా ఈజీగానే ఉంటుంది. కష్టమైతే ఉండదండి. అలాగే ఈ మెథడ్‌ని ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు డైలీ మేము సేవ్ చేయాలి అన్న అవసరం కూడా ఉండదు. మీరు డైలీ ఎంతో కొంత పెట్టాలి, పక్కన పెట్టేసేయాలి అన్నంత అది కూడా ఉండదండి. వారానికి 4 రోజులు మాత్రమే సేవ్ చేయాల్సి ఉంటుంది. మనకి వారానికి 7 రోజులు కదా! 7 రోజుల్లో 4 రోజులు మాత్రమే సేవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది మనము సంవత్సరంకైనా చేసుకోవచ్చు, లేదా ఒక 5 సంవత్సరాలకైనా చేసుకోవచ్చు. అలాగే ఈ సేవ్ చేసే మెథడ్‌ని, ఈ అమౌంట్‌ని మన దగ్గరైనా పెట్టుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఆర్‌డీలో కానీ, ఏదైనా మంచి ఒక బ్యాంక్‌లో కానీ, ఏదైనా ఒక చోట అంటే దానికి ఒక అమౌంట్ మళ్ళీ రిటర్న్ వచ్చేలాగా ఒక డబ్బులు మన దగ్గరే ఉంటే అది డబల్ కాదండి. దాని వాల్యూ అనేది ఇంకా వెళ్ళే కొద్దీ, రోజులు మారే కొద్దీ వాల్యూ తగ్గుతుంది. సో, మన దగ్గర ఉండకోకుండా ఏదన్నా దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా కానీ, లేదా ఈ ఒక చోట బ్యాంకులో ఇంట్రెస్ట్ వచ్చే చోట గాని పెట్టుకుంటే గనక దాని వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది దానికనేది. అలా కాకోకుండా మన దగ్గర బ్యాంకులో కానీ, ఒక బీరువాలో బీరువాలో కానీ, ఒక హుండీలో కానీ పెడితే గనక దానిది అనేది వాల్యూ అనేది పెరగదు. అలానే ఉంటుంది. సో, ఎప్పుడైనా దాని వాల్యూ పెరగాలంటే ఖచ్చితంగా మనం అనేది ఒక బ్యాంకులో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ ఆర్‌డీలో కానీ, లేకపోతే ఇంకా పీపీఎఫ్ అని ఉంటుంది కదా! ఇలా ఒక్కొక్క దాంట్లో ఏదన్నా మనం కట్టగలిగే అంత, మనం పెట్టి ఎంతైతే మన స్థాయికి మించి మనం చేయగలుగుతామో ఇన్వెస్ట్‌మెంటు అదే కట్టుకోగలుగుతామో ఆర్‌డీ కానీ ఏదైనా అలా చేసుకున్నట్లయితే దానికంటూ కొంచెం అనేది ఎంతో కొంత చేదోడు వాదోడు అన్నట్లు ఎంతో కొంత దానికి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుందండి. సరే అండి. ఈ పొదుపు ఛాలెంజ్ ఏంటి? ఎలా చేయాలి? అనే దాని గురించి అయితే నేను చెప్తాను. ఇప్పుడు మనకి మొన్న జాన్వరి అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఈ మంత్‌ను వదిలేయొచ్చు. లేకపోతే ఇప్పటి నుంచైనా గనక స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 1 నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. సో, వారానికి 4 రోజులు అన్నాను కదా! సో, మొదటి వారంలో 4 రోజులు సేవ్ చేయాల్సి ఉంటుంది. మొదటి రోజు వచ్చేసి మీరు ఒక రూ. 50 అనేది సేవ్ చేయాల్సి ఉంటుందండి. మొదటి రోజు వారంలో ఒక మొదటి రోజు. రెండవ రోజు వచ్చేసి ఇంకొక రూ. 100. మూడవ రోజు వచ్చేసి ఒక రూ. 150. రూ. 150 అనేది మనము సేవ్ చేయాల్సి ఉంటుందండి. మూడవ రోజు ఫస్ట్ రోజేమో 50, రెండవ రోజేమో 100, మూడవ రోజేమో రూ. 150, నాలుగవ రోజేమో 200. అంటే ఫస్ట్ రోజు ఏమో రూ. 50 సేవ్ చేస్తున్నాము. రెండవ రోజు 100, మూడవ రోజు వచ్చేసి 150, నాలుగవ రోజు వచ్చేసి 200. అంటే మనం టోటల్‌గా వారానికి వచ్చేసి మనము సేవ్ చేసే అమౌంట్ ఎంత? రూ. 500 సేవ్ చేయగలుగుతున్నాము చాలా ఈజీగా. నేను ఎందుకు 200 వరకే స్టాప్ అయ్యాను. 250 కూడా చెప్పొచ్చు. కానీ అందరికీ కన్వీనియంట్‌గా ఉండాలి, ఈజీగా ఉండాలి, సేవ్ చేసుకునే విధంగా ఉండాలి. ఏదో చెప్పాం కదా! ఇంక అయిపోయింది అనుకోకుండా, మనం చెప్పిన దాన్ని మన వీడియో చూసారంటే ఎవరైనా వాళ్ళు కూడా సేవ్ చేసుకుని కన్వీనియంట్‌గా ఉండాలనే ఉద్దేశంతో గనక నేను ఇక్కడ 200 వరకే స్టాప్ చేశాను. ఇంకా మా దగ్గర ఉంది, అంతకు మించి మేము పెట్టగలుగుతామంటే ఇంకొక దాన్ని 250, 300, 500 వరకైనా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రోజు వారం మొత్తమైనా సేవ్ చేయొచ్చు. 50, 100, 150, 200 అట్లా. నేనైతే ప్రెజెంట్ అయితే వారానికి 4 రోజులు 200 వరకే స్టాప్ చేశాను. అంటే టోటల్‌గా మీరు వారానికి 500 సేవ్ చేయగలుగుతారు. మనకి నెలకు 4 వారాలు ఈజీగా వచ్చేసినాయి. సో, 4 వారాల కంటే మనం 2000 సేవ్ చేయగలుగుతాం. మనము రూ. 2000 అనేది ఈజీగా ఒక నెలకి మనం సేవ్ చేయొచ్చు. ఇక్కడ నేను చెప్పేది మీరు ఇలా రోజు అంటే ఈ ప్రాసెస్ వచ్చేసి డైలీ ఇన్‌కమ్ వచ్చేవాళ్ళు కానీ, ఖర్చులు పెడుతూ ఉంటారు కదా డైలీ. అలాంటి వారైతే గనక ఇది ఖర్చు పెట్టేసామనుకుని ఇలా పెట్టేయొచ్చు. అలా కాకోకుండా కొందరికి వీక్లీ గానీ, 10 డేస్‌కి ఒకసారి పేమెంట్ వస్తుంటుంది.
అలాంటి వారు డైరెక్ట్‌గా ఒకేసారి 500, 500 తీసేసి ఇలా అయినా పక్కన పెట్టుకోవచ్చు. మీకు కన్వీనియంట్‌గా ఎలా కన్వీనియంట్‌గా ఉంటే గనుక అలా ఈ మెథడ్‌లో ఫాలో అయ్యి అలా పొదుపు చేసేయండి. సో, ఇక్కడ నెలకు చూసినట్లయితే మనం 2000 సేవ్ చేయగలుగుతున్నాము. నెలకి 2000 అంటే మనకి సంవత్సరానికి 12 నెలలు. అంటే 12 × 2 24. మనము సంవత్సరానికి 24,000 రూపాయలనేది మనము సేవ్ చేయగలుగుతాం. మనమనేది ఒక్క సంవత్సరానికి ఈ మెథడ్ ఫాలో అయినట్లయితే 24,000 ఈజీగా మనము ఈజీ అంటే మరీ డబ్బులుంటే ఈజీనేలెండి. మనం ఫాలో అయ్యి పర్ఫెక్ట్‌గా మనము చేసినట్లయితే కనుక చాలా ఈజీగా అనేది ఇది పొదుపు చేయొచ్చు. 24,000 ఏమవుతుందండి? దేనికి పనికొస్తది అనుకోవచ్చు. ఇదే 24,000 అవసరానికి ఏదో ఒక మనకి సిచ్యువేషన్ బాలేనప్పుడు ఆ సిచ్యువేషన్‌లో ఖచ్చితంగా అనేది ఉపయోగపడుతుందండి. సో, మీరు ఈ మెథడ్‌ని మీరు గనక 5 ఇయర్స్ ఒక 5 ఇయర్స్ కంటిన్యూ చేసినట్లయితే గనక 1,20,000 రూపాయలనేది వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా! వారానికి 500 అవుతుందని. సో, వారానికి 500 అయ్యి నెలకు 2,000 అవుతది కదా! ఆ నెల తీసుకెళ్ళి మీరు ఆర్‌డీ కట్టుకోవచ్చండి. నెలకు 2,000 ఆర్‌డీ కట్టుకున్నా కూడా ఇప్పుడు ఆర్‌డీ రేట్ కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేది మంచిగుంది. సో, మీరు కట్టుకుంటే దానికి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. ఇక్కడ సేవ్ చేసిన అమౌంట్‌ని మీరు ఇలా జాగ్రత్తగా పొదుపు చేసిన అమౌంట్‌ని మంత్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఆర్‌డీ అకౌంట్‌కి మీరు వేసుకున్నట్లయితే గనక ఆ 2,000 అలా గనక మీరు ఒక 5 ఇయర్స్ వేసినట్లయితే గనక మీకు ఈ 1,20,000తో పాటు అదనంగా ఎంతో కొంత ఒక 10,000, 14,000 ఎంతో అడిషనల్‌గా మనకొక అమౌంట్ అనేది వస్తుంది. మన దగ్గరే ఉంటే గనక ఆ అమౌంట్‌కి సేమ్ అట్లనే ఉంటుంది. 1,20,000 5 సంవత్సరాలు మనము సేవ్ చేసినా కూడా మనం చెప్పిన పద్ధతిలో 1,20,000 ఉంటుంది. అలా కాకోకుండా మీరు ఆర్‌డీలో కానీ ఏదైనా బ్యాంక్‌లో కానీ ఇట్లా వేసుకున్నట్లయితే దానికి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఎంతో కొంత ఒక 10,000 తోడవుతుంది. మంచిదే కదా! ఇలా ఉండేదానికంటే అలా చేయడము. నా ఒపీనియన్ అయితే అదండి. సో, ఎవరైనా ఈ మెథడ్‌ని ఫాలో అవ్వాలనుకుంటే గనక ఖచ్చితంగా కొంచెం ఖర్చులైతే తగ్గించుకోవాల్సి ఉంటుంది. మనం అదనంగా అంటే పిల్లలకి కొంతమంది ఈవెన్ మా ఇంట్లో కూడా ఈ విచ్చలవిడిగా తినేటివి తీపిస్తూ ఉంటారు బయట. వాటి వల్ల హెల్త్‌కి ఏం మంచిది ఉండదు. అలా తీయించే బదులు ఇంట్లో చేసి పెడితే అయితే బెటరు కుదిరితే గనక. సో, అంటే వేస్ట్‌గా ఈ పిల్లలు ఈ చాక్లెట్స్, కిండర్ జాయ్ అవి ఇవి అడుగుతుంటారు. అలాంటివి తీపియడం వల్ల వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతదే తప్ప వాళ్ళకేం ఆరోగ్యంగా మంచిగా ఏమి ఉండదు అవి తినడం వల్ల. సో, అలాంటివి పిల్లలకి చిన్నగా అవాయిడ్ చేస్తూ ఉంటే గనక మన మనీ కూడా సేవ్ అవుతుంది. అలాగే మనం కూడా అదనంగా పెట్టే ఖర్చుల్ని ఖచ్చితంగా ఒక సేవింగ్ ఛాలెంజ్ ఫాలో అవుతున్నామంటే అదనంగా పెట్టే ఖర్చులని ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే మనం తగ్గించేసుకుంటామండి. సో, ఎవరైనా ఈ సేవింగ్ ఛాలెంజ్‌ని ఫాలో అవ్వచ్చు. వాళ్ళు డైలీ ఇన్‌కమ్ వచ్చే వాళ్ళైనా, మంత్లీ ఇన్‌కమ్ వచ్చే వాళ్ళైనా, లేదా 15 డేస్‌కి ఒకసారి ఈ ఇన్‌కమ్ శాలరీ వస్తుంటుంది. అలాంటి వారైనా, 10 డేస్‌కి వచ్చేవారైనా, ఈవెన్ కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా, ఎందుకంటే ఈవెన్ కూలి పనికి వెళ్ళే వాళ్ళకి కూడా రోజుకి ఈజీగా 400-500 సంపాదిస్తున్నారు. సో, వాళ్ళు కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే అది కష్టమేం అనిపించదు. ఎందుకంటే నేను చెప్పింది లాస్ట్ 200 వరకే. అంటే వారానికి ఒక 500 అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సేవ్ చేయగలుగుతారండి. ఎందుకంటే అందరికీ ఈరోజు బయట రేట్లు అట్లనే ఉన్నాయి. మనం పని చేస్తే అమౌంట్ కూడా కొంచెం ఇస్తున్నారు. మరీ చీప్‌గా 50, 100 అయితే ఏమి ఇవ్వట్లేదు కదా! ఈజీగా 500 అనేది తీసుకుంటున్నారు పనులకి. సో, ఈ మెథడ్‌ని ఎవ్వరైనా రూ. 50తో స్టార్ట్ అయ్యి 200తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఎవ్వరమైనా చాలా అంటే చాలా ఈజీగా అనేది ఈ మెథడ్‌ని ఫాలో అవ్వచ్చండి. ఈ మెథడు మీకు ఎలా అనిపించిందో, ఇంకా ఏమైనా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే గనుక నేను అలాంటి వీడియో చేయడానికనేది ట్రై చేస్తానండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ను మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే గనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే గనుక ఈ వీడియోకి లైక్ ఇచ్చి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తానని అంతవరకు ఉంటానండి. బాయ్.